స్టైల్లో ఫిష్ కర్రీ. ఏమేమి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది, ఫిష్ ఫ్రెష్ది, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఫిష్లు బాగున్నాయి కదా. నెక్స్ట్ ప్రొసీజర్ చెప్పండి, ఏం చేయాలి? పసుపు ఫాస్ట్గా అయ్యి. నెక్స్ట్ మా వాడికి ఫిష్ ఫ్రై తీసారా. కారం, ఫిష్, అల్లం వెల్లి పేస్ట్, పసుపు, కారం. నెక్స్ట్ 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 ఫాస్ట్. ఉల్లిపాయలు, ఆయిల్. చేపల కూర కాబట్టి 5 గంటలు ఈజీగా పట్టింది నూనె. ఇప్పుడు ఇదంతా కలిపేసే మిక్స్ చేసేసే ఫాస్ట్. సాల్ట్ ఇవ్వమ్మా కొంచెం. ఏమి ఏమి చేపల కూర. ఏంటమ్మా మండుతుందా కళ్ళు? సాల్ట్ సాల్ట్ సాల్ట్. మాట్లాడు. హాయ్ హాయ్. సాల్ట్ కళ్ళు కొంచెం పడి బాగా కలుపు. కలిపేది బాగా తీసుకున్నాను. బాగా మిక్స్ చేసేయాలి అలా. పోదు. మా మమ్మీ నేను రెసిపీ చేసేది. ఈరోజు మా మమ్మీ నేను రెసిపీ చేసేది. చింతపండు చింతపండు పులుసు వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇంకా వాటర్ పోయాలేమో కదా. సింపుల్ రెసిపీ ఇది అయితే, చాలా ఈజీగా ఎవరన్నా చేసేసుకోవచ్చు కదా. మిర్చి బ్యాచిలర్స్కి కూడా ఈజీయే కదా. ఏమీ లేదండి, మొత్తం కలిపి పెట్టేయడమే. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అవును. తల్లి ఆగు. చేపల కూర అలా వండితేనే బాగుంటుంది. సో ఇలా ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఏం లేదే, ఇది చాలా ఈజీ. ఉప్పు, కారం, పసుపు. మా అమ్మమ్మ స్టైల్. అమ్మమ్మ స్టైల్. ఇలానే చేస్తుంది. అమ్మమ్మ స్టైల్ ఏంటంటే నేను కెమెరా ముందు పెట్టాలి. ఇలా అంతా మిక్స్ చేసేసావు మొత్తం. మిక్స్ చేసేసి పొయ్యి మీద పెట్టేస్తే ఉడుకుతా ఉంటది. ఉడికొచ్చినప్పుడు లాస్ట్ లో మనం కొంచెం వేసుకుంటే ధనియాల పౌడర్, లేదంటే గరం మసాలా పౌడర్ వేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటది. అమ్మమ్మ ఇలానే ఇక్కడ పెట్టేసాము ఆల్రెడీ. చేపల కూర చాలా ఈజీ అండి. చాలా రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు సింపుల్ గా. మొత్తం అల్లం వెల్లుల్లి కారం పసుపు మొత్తం అన్ని మిక్స్ అంతా మిక్స్ చేసేసి చింతపండు పులుసు మొత్తం కలిపేసి పెట్టేస్తే తర్వాత ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఉడికినాక రాని వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇది మా మమ్మీ వాళ్ళ మమ్మీ దగ్గర నేర్చుకుంది. అమ్మ చేసేది నేను చూసేది. మా అమ్మమ్మ స్టైల్ నాకు ఎవరు నేర్పలేదండి, మా అమ్మ కూడా నేర్పలే. ఆమె చేస్తుంటే చూసి నేను నేర్చుకున్నాను.
సబ్జా వాటర్. తాగు తాగు కొంచెం తాగు తాగురా. ఏ చూసారు కదా, లాస్ట్లో ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇది ఎవరికన్నా రాని వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా సింపుల్ రెసిపీ. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటని చెప్పి. సో మేము ఇక్కడైతే మసాలాస్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం మ్యాక్సిమం. అన్నీ బయట నుంచి అయితే అసలు ఏమీ వాడము, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము, బాగుంటుంది టేస్ట్ కూడా అని చెప్పి. ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసింది. ఏ కర్రీలోనా కొత్తిమీర లాస్ట్లో వేస్తే దాని టేస్టే మారిపోతుంది కదా. ఇంకా అలా వేసాము. ఇంకా ఫైనల్గా నాకు ఆకలి వేసేసింది. ఇంకా నేను ప్లేట్లో పెట్టేసుకొని తినేసాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.